వెల్కమ్ బ్యాక్ టు సుధారెడ్డి తెలుగు వ్లాగ్స్. తాతయ్య గారు 2 నెలలు ఉండడానికి మా ఇంటికి అయితే వచ్చారండి. ఇప్పటి వరకు ఎక్కడున్నారు ఏంటి అనుకుంటున్నారా? ఆయన అయితే మా సొంత ఊర్లోనే ఉన్నారండి. మాది శుంగరిషం భీమవరం దగ్గర. అయితే తాతయ్య గారు అని ఎందుకంటున్నాను అని అనుకుంటున్నారా? నేను మేనమామని పెళ్లి చేసుకున్నానండి. అందుకని ఆయనే మావయ్య, ఆయనే తాతయ్య, మా అమ్మగారు ఆయనే, తాతయ్య ఆయనే. మా అమ్మమ్మ గారు 2 సంవత్సరాల క్రితం కాలం చేశారండి. అప్పటి నుంచి మా తాతయ్యని రమ్మని చెప్పాము. నేను రానమ్మా, అక్కడే ఉంటానని చెప్పేసి అక్కడే మా సొంత ఇంట్లోనే ఉన్నారు. ఇంకా ఆయనకి హెల్త్ బాగుంటలేదని చెప్పేసి ఇంకా మా బావగారు మేము 2 నెలలు ఉంచుకుందామని చెప్పేసి వాళ్ళ ఇంట్లో 2 నెలలు, మా ఇంట్లో 2 నెలలు ఉండడానికి వాళ్ళ ఇంటికాడ 2 నెలలు అయిపోయిందండి. ఇప్పుడు మా ఇంట్లో 2 నెలలు ఉండడానికి వచ్చారు. ఇంకా తాతయ్యతో వీడియో చూపిస్తానండి. మా వారు మా తాతయ్య గారిని తీసుకురావడానికి వెళ్ళారండి. వాళ్ళిద్దరూ వస్తున్నారని చెప్పి చూస్తున్నాను. 2 నెలలు మా తాతయ్య గారు ఇక్కడే ఉండడానికి వస్తున్నారు. పుష్పరాజ్ తాతయ్య మూవీలో డైలాగ్ ఇలా చేయి తాతయ్య అని చెప్పి మా అమ్మాయి అంటే సరదాగా చేశారండి. తండ్రి కొడుకులు ఇద్దరు ఏదో ఫొటోస్ చూసుకుంటున్నారు. ఇలాగా అండి స్నానం చేసి రెడీ అయిపోయి టిఫిన్కి కూర్చుని ఉన్నారన్నమాట. టిఫిన్ అయితే తీసుకొచ్చాను. పల్లీల చట్నీ, పెరుగు మావగాయ తాతయ్యకి అని చెప్తున్నాను. ఆయనకేమో పల్లీల చట్నీ కారపొడి అని చెప్పి ఆయనకి చెప్తున్నాను. ఏం చేసావు అని అడిగితే చెప్తున్నాను. మరి తాతయ్య నీ హెల్త్ ఎలా ఉంది ఏంటి అని అడుగుతున్నాను. ఆయన చెప్తున్నారు ఈ మధ్యన ఆరోగ్యం ఏం బాగోలేదు అని చెప్తున్నారండి. ఇంకా సరే అయితే నీ భోజనం నాకు ఏం వండను అని అడిగితే తోటకూర ఎప్పుడు రసం పెట్టమన్నారు. అయితే రైస్ అయితే జావలా మెత్తగా తింటారండి. ఆయన కోసం కుక్కర్లో అయితే రైస్ మెత్తగా జావలా ఉడకబెట్టాను. ఇంకా తోటకూర ఫ్రై, మాకైతే రైస్, ఇంకా చారు ఇంకా పొయ్యి మీద మరుగుతుందండి రసం అయితే. ఇంకా అమ్మ కొత్త ఆవకాయ ఇచ్చారండి. ఇంకా పెరుగు. ఈరోజు లంచ్ అయితే ఇలా చేసేద్దామని చెప్పి అనుకున్నాం. మా అమ్మమ్మ, మా తాతయ్య, మేము పిల్లలు అందరం కలిసి ఉండేవాళ్ళం అండి. అందుకనే అలవాటు ఆయనకి ఉంటుంది కదా, సరదాగా ఉండేవాళ్ళం. మేము వాళ్ళు కలిసిమెలిసి ఉండేవాళ్ళం, ఒకటే ఇంట్లో ఉండేవాళ్ళం. ఇంకా అమ్మమ్మ అలా అయిన తర్వాత ఇంక మేము ఇల్లు కొంచెం వాస్తు బాగోక రావాల్సి వచ్చిందండి. ఇంకా అమ్మాళ్ళు అయితే ఇక్కడ రాజమండ్రిలో దగ్గరగా ఉంటారు. ఇంకా పిల్లల స్టడీ కూడా ఇంక ఇక్కడ బాగుంటుందని చెప్పేసి ఇంక ఇక్కడికి వచ్చామండి. వాళ్ళ వయసులో ఉన్నప్పుడు మన కోసం సంతోషాలని అన్నీ వదిలేసుకుని కష్టపడుతూ మనకు ఆనందాలు పంచాలని చెప్పి వాళ్ళు ఎన్నో కష్టాలు పడుతూ మనకు అన్నీ ఇవ్వడానికి వాళ్ళు రేపగలు కష్టపడి సంతోషాలన్నీ వదిలేసుకుని మనల్ని పెంచుతారు కదండి. ఈ వయసు వచ్చేటప్పటికి తాతయ్యలకి, అమ్మమ్మలకి, నానమ్మ, తాతయ్య ఎవరైనా కానీ ఈ ఏజ్ వచ్చేటప్పటికి వాళ్ళని మనం సంతోషంగా ఉంచాలి. అందుకు నేను చెప్పేసి పిల్లలతో పెద్దవాళ్ళు ఉన్న ఇల్లు ఎప్పుడు ఉమ్మడి ఇల్లు ఎప్పుడు మంచిదేనండి. ప్రతి విషయాలు నేర్పిస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు చూసి పిల్లలు కూడా నేర్చుకుంటూ ఉంటారు. నానమ్మ తాతయ్య అయినా కానీ, అమ్మమ్మ తాతయ్య అయినా కానీ ఇలా ఉండకూడదు, ఇలా చేసుకోండి, ఇలా ఉంటే మంచిది అని చెప్తూ ఉంటారు. అవి పిల్లలు ఒకసారి వినకపోయినా ఒక టైం వచ్చేటప్పటికి అవును వాళ్ళు చెప్పింది నిజమే కదా అని చెప్పి వింటారండి. ఒకసారి కాకపోతే ఒకసారైనా. అందుకని పెద్దోళ్ళు ఉండడం ప్రతి ఇంటికి మంచిది. ఉమ్మడి కుటుంబం చాలా బాగుంటుంది. మేము ఉన్నంతసేపు మా అమ్మమ్మ, తాతయ్య అందరితో కలిసిమెలిసి. డోక్రా పని మీద ఇంకా భీమవరం అయితే వెళ్తున్నానండి. డోక్రా గ్రూప్ వాళ్ళు ఫోటో దిగాలి రావాలి అని చెప్పారు. ఇంకా అందుకనే భీమవరం వెళ్తున్నాను. మా పిన్ని వాళ్ళ అమ్మాయి, మా చెల్లి ఉందండి, వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. ఇంకా అందరం కలిసి సాయంత్రం బజ్జీ మిర్చి తినడానికి వెళ్ళాము. ఐ హోప్ ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. బాయ్.